నిజంగా. నిజంగా. నిజంగా వీళ్ళందరూ గ్రేట్. నేనైతే ఇదే ఫస్ట్ టైమ్ గిరి ప్రదక్షిణకి వెళ్ళడం. అసలెవరైనా నాతో మేము గిరి ప్రదక్షిణకి వెళ్దాము అని అంటేనే, అమ్మో! గిరి ప్రదక్షిణ అనుకునేదాన్ని. ఎక్కడ కైలాసగిరి, ఎక్కడ సింహాచలం, ఇదంతా నడగలమా? ఇది అయ్యే టాస్కేనా అనిపిచ్చేది. కానీ గిరి ప్రదక్షిణ చేస్తే మనం అనుకున్నవి అవుతాయి అని ఎవ్రీ ఇయర్ లాక్స్ ఆఫ్ పీపుల్ క్రేజీగా వెళ్తుంటే నిజంగానా మాకంటూ ఓన్ హౌస్ అయిపోతే డెఫినెట్ గా నేను గిరి ప్రదక్షిణ చేస్తాను అని అనుకున్నాను. అండ్ ఈ ఇయర్ నా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది అండ్ ఐ వాంట్ టు కీప్ మై ప్రామిస్. ఆల్రెడీ వెళ్ళిన కొంతమంది ఎక్స్‌పీరియన్స్ అడిగితే కొంతమంది భయపెట్టారు. కొంతమంది ప్రికాషన్స్ చెప్పారు. కొంతమంది మీరు వెళ్ళగలరు అని కాన్ఫిడెన్స్‌నైతే ఇచ్చారు. ఏదైతే అయింది ఆయన దయ. నేను ఈ టాస్క్‌నైతే ఫినిష్ చెయ్యాలి అనుకుంటూ వెళ్ళాను. కానీ రియల్లీ ఇట్స్ నాట్ ఈజీ ఎట్ ఆల్. నేనైతే కంఫర్టబుల్‌గా స్నీకర్స్ వేసుకెళ్ళాను. బట్ స్టిల్ ఫ్రిక్షన్‌కి కాళ్ళైతే బొబ్బళ్ళు పుట్టేసాయి. కానీ నేనక్కడ చూసిందేంటంటే ఎంతమంది బేర్ ఫుట్‌తో నడుస్తున్నారో. నిజంగా వీళ్ళందరూ గ్రేట్ అసలు. కొంతమంది బేబీస్‌ని క్యారీ చేసుకుంటూ వచ్చారు. కొంతమంది 60 అబోవ్ ఇయర్స్ వాళ్ళొచ్చారు. ఐ వాస్ రియల్లీ షాక్డ్ టు సీ దెమ్. అండ్ ఇంకో షాకింగ్ థింగ్ ఏంటంటే ఐ ఫౌండ్ లాట్ ఆఫ్ యూత్ ఇన్ గిరి ప్రదక్షిణ. And that too, they were doing pradakshina with such devotional vibe, devotional songs తో స్పీకర్స్ క్యారీ చేస్తూ భజన చేస్తూ they were walking with great zeal అనిపించింది నాకైతే. అండ్ నెక్స్ట్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఏపీ గవర్నమెంట్. వాళ్ళు అఫ్ కోర్స్ నియర్లీ 2 వీక్స్ ముందు నుంచే ప్రిపేర్ అయ్యి ఉండుంటారు. సింహాచలం దేవస్థానం, జీవీఎంసీ, పోలీస్, ట్రాఫిక్ పోలీస్, ఫోర్స్ ఎక్కడికక్కడ గిరి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి అస్సలు ప్రాబ్లం లేకుండా ఎవ్రీ అరేంజ్‌మెంట్ అయితే చేశారు. యెస్, మీడియాలో చూపిస్తున్నట్టు హనుమంతవాక దగ్గర అయితే రోడ్ బ్లాక్ అయింది. జస్ట్ అక్కడ సిగ్నల్ క్రాస్ చేయడానికి 3 అవర్స్ పట్టింది. అంత జనమైతే ఉన్నారు. బట్ ట్రాఫిక్ పోలీస్ అయితే వార్న్ చేస్తూ ఉన్నారు. అటువైపు ఓన్లీ 1 రోడ్ ఉంది. మీరు నడవడానికి ఇంకో రూట్ తీసుకోండి అని. కానీ క్రౌడ్ వింటే కదా! అండ్ స్టిల్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన క్రౌడ్ కన్నా నియర్లీ 1,00,000 పీపుల్ ఎక్స్‌ట్రా వస్తే వాళ్ళైనా ఎంత కంట్రోల్ చేస్తారు చెప్పండి? బట్ రియల్లీ గవర్నమెంట్ స్టాఫ్ అందరూ వితౌట్ రెస్ట్, వితౌట్ స్లీప్ అయితే కంటిన్యూయస్‌గా వర్క్ చేశారు. అండ్ చాలా మంది ప్రదక్షిణ రూట్ అంతా పర్సనల్‌గా వాళ్ళు అమౌంట్‌తో వాటర్ అని, స్నాక్స్ అని, ఫ్రూట్స్, టిఫిన్స్ చాలానే డిస్ట్రిబ్యూట్ చేశారు. నైట్ అంతా నిద్ర లేకుండా ఎన్ఏడీ వరకు ఓకే. కానీ అక్కడి నుంచి ఇది ఇంపాసిబుల్ అనిపిస్తుంది. బట్ అక్కడి నుంచి నిజంగా లక్ష్మీ నరసింహస్వామే మనల్ని తీసుకువెళ్తారేమో! నాకన్నిటికన్నా గ్రేట్ ఎవరనిపిచ్చారు అంటే, ఇంత ట్రబుల్‌తో గిరి ప్రదక్షిణ ఎక్స్‌పీరియన్స్ చేసి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వెళ్తుంటారు గదా! వాళ్ళైతే రియల్లీ గ్రేట్ అనిపిచ్చింది. నెక్స్ట్ ఇయర్ ఎలా అయినా వెళ్దాము అనుకునే వాళ్ళకైతే నేనొక్కటే చెప్తాను. ఇట్స్ నాట్ గోయింగ్ టు బీ ఈజీ. గెట్ వెల్ ప్రిపేర్డ్. అండ్ మీరు తిరిగొచ్చాక కూడా 1 డే అంతా నార్మల్ అవ్వలేరు. ఆ సర్కమ్‌స్టాన్సెస్ కూడా చూసుకొని వెళ్ళండి.